హలో, నేను మీ సిఎస్ రావు. కొన్ని దశాబ్దాల పోరాటం వర్గీకరణ అనేది, ఆ వర్గీకరణ బిల్లు ఆమోదం కానీ దాన్ని మొత్తం ఫైనలైజేషన్ కానీ కావడానికి సరైనటువంటి సమయం వచ్చేసింది. అయితే రాజకీయపరమైనటువంటి నిర్ణయం ఇప్పుడు చాలా ముఖ్యం. దానికి ఎన్నికలు ప్రధానం. సో ఈ ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ పెట్టి పోరాడుతున్నటువంటి మందాకృష్ణ మాది గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. ఆయన ఏ పందాలో వెళ్ళబోతున్నారు ఈ ఎన్నికల్లో అనేది తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం బ్రదర్. నమస్తే. అవునన్నా, ఎలా ఉన్నారు? బాగున్నా. మీ మొక్కల్లో చాలా కనబడుతుందన్న. అంటే మీరు సాధించడానికి, గోల్ సాధించడానికి దగ్గరకు వచ్చినట్టు మీ మొక్కల్లో బాగా గ్లో కనిపిస్తుంది. అంతేగానన్నా, అది కనిపిస్తుంది. అంటే గ్లో అని కాదు, లక్ష్యానికి దగ్గరకు వచ్చినామా అనేది అది కనిపిస్తుంది. చాలా చరిష్మాగా, చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు నేను 5-6 సార్లు ఇంటర్వ్యూ చేశాను, అంత ఆనందంగా ఎప్పుడు లేరు. సో ఆల్మోస్ట్ బాగా అసలు వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారు. అయినా వర్గీకరణ అయిపోయిందని. నేను ఇప్పుడు అట్లా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే, వర్గీకరణ చేస్తాను అనే మాట అన్నది ఎవరో కాదు కదా. గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద సొంత పార్టీలోనే కాదు, ప్రత్యర్థి పార్టీలో కూడా ఒక అభిప్రాయం ఉండేది. ఆయన ఏదన్నా అనుకుంటే చేస్తాడు అని కదా. ఏదన్నా అనుకుంటే చేస్తాడు. ఆయన చేయాలనుకున్న దాన్ని అడ్డం పడడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా చేస్తాడు అనేది నమ్మకం. అంత స్ట్రాంగ్ లీడర్. లీడర్. ఆ లీడర్ మిమ్మల్ని నా తమ్ముడు అని చెప్పి భుజం తట్టినప్పుడు ఓకే అయిపోయింది ఇంకా వర్గీకరణ అనుకున్నారా? రైట్. ఒక గౌరవ దేశ ప్రధానమంత్రి గారు పక్కన కూర్చొని కదా, దేశంలో కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న ఒక జాతి పక్షాన్ని వచ్చి తానే నిలబడి, నేను ఈ సమస్య పరిష్కారానికి మీకు అండగా ఉన్నాను అని చెప్తున్న దశలో కొంత భావోద్రేకం గురి కావడం సహజం. తర్వాత 30 ఏళ్ళుగా జరుగుతున్న ఈ పోరాటానికి దేశ ప్రధానమంత్రి రూపంగా పరిష్కారం జరగబోతుంది కదా అనేది ఒక సంతోషం. ఈ రెండింటి మధ్యలో వచ్చిందే ఆ రోజు కన్నీరు అనుకుందాం. కాబట్టి దేశ ప్రధానమంత్రి ఈ సమస్య పరిష్కారానికి నేను ఉన్నాను, ఈ ఉద్యమంలో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తాను, ఈ అంశం సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది, దాన్ని వెంటనే వేగవంతం చేసే విధంగా కేంద్రం సపోర్ట్ చేస్తుంది, సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా వాదిస్తుంది, దీన్ని పరిశీలి చేయడానికి వేగవంతం చేయడానికి ఒక కమిటీ వేస్తుంది, అంతిమంగా వర్గీకరణ చేస్తాను అన్నాడు. ఇక అంత పెద్ద మనిషి దేశ ప్రధానమంత్రి నోటి నుంచి ఇవన్నీ వచ్చిన తర్వాత, ఆయన అన్నదాని ప్రకారంగా ప్రక్రియ ముందుకు సాగుతున్న తర్వాత, ఇక ఆ ప్రక్రియ ఎప్పుడో బయటపడుతుందని చెప్పి మనం అనుకుంటున్న దశలో ఇక వర్గీకరణ జరుగుతుందని కదా మేము అనుకుంటాం. అందుకే నా పెద్దన్నలాగా కనిపించింది. నిజమే, నాకే కాదు దేశానికే పెద్ద అన్న ఆయన. అదే చెప్పారు కదా, దేశానికే పెద్ద నిజంగా చాలా కోణాల్లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. దూరం నుండి ఆయన చూసి మాట్లాడేటోళ్ళు ఉంటారు. ఒకే ఆయన ఆచరణను, ఆయన మాటను సంపూర్ణంగా అర్థం చేసుకొని ఒక మాటకు నిలబడే వ్యక్తి కదా అని చెప్పి అర్థం చేసుకుంటూ ఉంటారు. గట్లా అర్థం చేసుకున్న వాళ్ళు నేను ఒకరు. 30 ఇయర్స్ పైన మీరు రకరకాల పోరాటాలు, రకరకాల ఇబ్బందులు, ఆరోపణలు ఎన్నెన్నో ఎదుర్కొని మొత్తానికి వచ్చారు. చాలామందిని కలిసి ఉంటారు కదా ఈ టెన్యూర్లో లీడర్స్ని. నరేంద్ర మోడీలో ఉన్న స్పెషాలిటీ ఏం గమనించారు? ఓకే, మీరు అన్నట్టుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో ప్రారంభంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూడా కాదు 94లో. తర్వాత పెద్దలు ఎన్టీ రామారావు గారు విజయభాస్కర్ రెడ్డితో కలిసిన రోజులు ఉన్నాయి, ఎన్టీ రామారావు గారితో కలిసిన రోజులు ఉన్నాయి, చంద్రబాబు గారితో కలిసిన రోజులు ఉన్నాయి, రాజశేఖర్ రెడ్డి గారితో కలిసిన రోజులు ఉన్నాయి, రోషయ్య గారితో, కిరణ్ కుమార్ గారితో కలిసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయినాక కలవలే. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన దీక్షలు చేస్తున్నప్పుడు ఎంఆర్పిఎస్ అండగా నిలబడ్డది, కానీ మళ్ళీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు కలవలేదు. దానికి కారణాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఆయన దళిత ముఖ్యమంత్రిని చేయకుండా మోసం చేసినప్పుడు మనం ఎదురు తిరిగిన కాంచి కొంత మన మీద కన్నెర చేసి కొద్దిగా ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయబోయాడు, మీకు తెలుసు. దాన్ని ఫేస్ చేశాం. అదే సమయంలో గౌరవ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని చూసాం కదా. తర్వాత సోనియా గాంధీ గారితో పాటు దేశ కేంద్ర మంత్రులు చాలామంది చూసాం. ఇతరులకు ఆయనకు తేడా ఏంటంటే, దేశ ప్రధానమంత్రులు ఎవరు
అత్యంత దగ్గర తీసుకొని ఎవరితో మాట్లాడిన సన్నివేశాలు నీకు తక్కువ కనిపిస్తాయి. అవును. ఎవరినన్నా మీరు చూడండి, మన ప్రధానమంత్రి లెవెల్ ఎవరినన్నా చూడండి కదా. కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మన దగ్గర వ్యవహరించినట్టే కాదు, చాలా సందర్భంలో అత్యంత సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళ పక్షాన నేను ఉన్నాను అని చెప్పడానికి ఒక 3-4 సందర్భంలో ఆయన కనిపించిన చరిత్ర ఉన్నది మన దాంతో పాటు. అంటే సంపూర్ణంగా ప్రజలకు, అత్యంత పేద ప్రజలకు దగ్గర ఉండడానికి ప్రయత్నం చేసి వాళ్ళ జీవితాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంలో ప్రధానమంత్రులు అంటే ఇక దేశ ప్రజలకు సంబంధం లేని వ్యవహారంగా కనిపిస్తుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రధాన నాయకులతో దగ్గర ఉన్నట్టు కనిపిస్తారే తప్ప ప్రజలకు దగ్గర ఉన్నట్టు కనిపించారు. ప్రజలకు ప్రధానమంత్రుల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. కానీ ఈ దేశ ప్రధానమంత్రికి ప్రజలకు గ్యాప్ తక్కువ కనిపిస్తుంటుంది, గ్యాప్ కనిపించదు. ఎందుకంటే మీరు అలా భావిస్తున్నారు? ఎందుకంటే ఆయన కార్పొరేట్లకి దోచిపెడుతున్నారు, ఆయన కార్పొరేట్ల ప్రధానమంత్రి అంటుంటారు కదా. ఏంటి మీకు పేద ప్రజల పట్ల కమిట్మెంటు ఆయనకు ఉంది అని చెప్పడానికి మీకు ఉన్న పాయింట్స్ ఏంటి? ఒక ప్రధాన పాయింట్ చెప్పనా, ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు పూటకు లేని కుటుంబం నుంచి కదా వచ్చిన వాళ్ళు కాదు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు పూటకు ఇబ్బంది పడుతున్న కుటుంబం వచ్చినవాడు. ఓకే, తల్లి ఏం చేసి తన కుటుంబాన్ని పోషించుకున్నది? నరేంద్ర మోడీ గారితో పాటు పిల్లలందరినీ పక్కన బేషన్ల దోవి కదా. తండ్రి ఏం చేసేవాడు? ఓ చిన్న రైల్వే స్టేషన్లో టీ అమ్ముడు, ఆ టీ గ్లాసులు కడిగి టీ అందించిన వాళ్ళు లేనివాడు. అంటే పూటకు తిండికే ఇబ్బందులు పడుతున్న కుటుంబం వచ్చినాడు కదా. ఈ దేశ ప్రధానమంత్రి అయినాక ఆ తిండికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సమస్య గురించి కూడా ఆలోచించాడు అతను. ఎగ్జాంపుల్, నాకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నా స్నేహితుడు, సోదర సమానుడు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు నాతో పంచుకుంటాడు. ఒకసారి గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కొంతమంది కేంద్ర మంత్రులు కూర్చొని కొన్ని విషయాలు చర్చిస్తున్నారు. ఆ చర్చిస్తున్న సమయంలో 2-3 కేంద్ర మంత్రులు లేచి, సార్ మనం తెల్ల రేషన్ కార్డు మీద ఉన్న బియ్యం, ఉచిత బియ్యం ఎదురుతున్నదో ఆ ఉచిత బియ్యం పథకాన్ని రద్దు చేద్దాం సార్ అన్నాడు. ఎందుకు అని అడిగి ప్రధానమంత్రి అడిగి ఎందుకు రద్దు చేయాలన్నా, అంటే కరోనా వచ్చిన కాంచి ఉచిత బియ్యమే కదా, ఫ్రీ బియ్యం. ఎందుకు అంటే, సార్ వీళ్ళు సగం అమ్ముకుంటుండ్రు సార్ అన్నాడు. కేంద్ర మంత్రులు మనం ఇచ్చిన బియ్యాన్ని సగం అమ్ముకుంటున్నాడు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, అమ్ముకొని రాదు, మీకు పోయేదేంది, అమ్ముకొని రాదు అంటే మీరు ఉన్నారా అప్పుడు? కిషన్ రెడ్డి గారు షేర్ చేసుకున్నారు, కిషన్ రెడ్డి గారు నాతో షేర్ చేసుకున్నారు. ఓకే ఓకే ఓకే, అమ్ముకొని రాదు, మనం బియ్యం మాత్రమే ఇస్తున్నాం, వాళ్ళకు ఉప్పులు ఇస్తలేం, పప్పు ఇస్తలేం, కారం ఇస్తలేం, పసుపు ఇస్తలేం, నూనెలు ఇస్తలేం, ఎల్లిగడ్డలు ఇస్తలేం కదా. కొంత అమ్ముకొని అవి తెచ్చుకుంటుండ్రు పేదలు. ఓకే, పోయేదేంది నీకు, అందువల్ల పథకం రద్దు కాదు, కొనసాగిస్తా అని చెప్పేశాడు. ఆ కొనసాగించే పథకం మళ్ళీ 5 ఏళ్ళకి అన్నాడు. ఇప్పుడు చూడండి, అవును, ఎక్స్టెండ్ చేస్తారు. అవును, ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ మరి దానికి. ఇవాళ మనం బయట కొంటే బియ్యం 30 నుంచి 40 రూపాయలు మినిమం ఉన్నాయా? మరి 30 నుంచి 40 రూపాయల బియ్యం పేదవాడికి ఉచితంగా ఇస్తున్నారు కదా. అంటే ఆకలి బాధలు తెలిసిన ప్రధానమంత్రి కాబట్టికనే, పేద కుటుంబం వచ్చిన ప్రధానమంత్రి కాబట్టికనే కేంద్ర క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ఒక మాట అంటే, ఎందుకు రద్దు చేయాలా, అది కొనసాగుతుంది, నువ్వు అన్ని ఇస్తలేవు కదా, కొన్ని అమ్ముకొని కొన్ని అవి తెచ్చుకుంటుండి పోయేది ఏంది అన్నట్టు. ఇదొకటి చాలదా ఆయన పేదల మనిషి అనడానికి? ఓకే, ఇదొక ఎగ్జాంపుల్. నువ్వు చెప్పంటే నేను ఎగ్జాంపుల్ కదా. సో అట్టడుగు వర్గాలకి కమ్యూనిటీ పరంగా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎంఆర్పిఎస్ వర్గీకరణ సమస్య ఏ విధంగా ఉందో అలానే ప్రతి చోట రిజర్వేషన్ల గురించి కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ పట్ల కూడా ఇంతే కమిట్మెంట్ తోటి ఆయన వ్యవహరిస్తారు అనిపిస్తుందా మీకు? మీరు చూడండి, సోషల్ జస్టిస్ ఆయన ఏ వర్గం నుండి వచ్చిండు? ఆర్థికంగా పేద కుటుంబం నుండి వచ్చిండు. కాబట్టి పేదల పట్ల ఉండబడిన కన్సర్న్ ఏందో ఇప్పుడు నేను చెప్పిన విషయం సాక్ష్యం. ఆయన ఏ వర్గం నుండి వచ్చిండు? ఈ దేశ కుల వ్యవస్థలో అతను ఓబీసీ కదా. ఓబీసీగా ఆయన కమిట్మెంటు కొన్ని కోణాల్లో కనిపిస్తున్నది.
సామాజికంగా. ఓకే. ఇదేమో ఆర్థికంగా పేదల గురించి చేసిన ఒకటి గొప్ప అనుకుందాం, పేదవాడికి తిండి పెట్టడం, ఇంతకంటే ఏం కావాలి. సామాజికంగా చెప్తున్నా. ఎగ్జాంపుల్, ఆయన ఓబీసీ కదా. దేశ ప్రధానమంత్రులు ఎవరు? నెహ్రూ నుంచి మొదలుకుంటే మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు, అంటే గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు వరకు ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, బీసీలు కాదు, మైనార్టీలు కూడా కాదు, ఓసీలే. ఏ ఒక్కరు ఓబీసీ నుంచి కూడా లేరు, మైనార్టీ నుంచి కూడా లేరు, అందరూ ఓసీలే. వాళ్ళ క్యాబినెట్లు మొత్తం చెక్ చేసి మీరు నెహ్రూ కాలం నుంచి మంత్రివర్గం, మన్మోహన్ సింగ్ వరకు మంత్రివర్గం క్యాబినెట్ చెక్ చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం క్యాబినెట్లో 30 నుంచి 40% లోపే. ఓకే. అంటే అప్పర్ క్యాస్ట్ ఎంత? ఈ దేశంలో 10-15% ఉండేవాడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళ ప్రాతినిధ్యం, 60-70%. అంటే పరిపాలనలోనే వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువ, వీళ్ళ ప్రాతినిధ్యం తక్కువ కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, లెక్కలు ఉన్నాయి కదా, లెక్కలు ఉన్నాయి కదా. ఉదాహరణకు ఆయన మంత్రివర్గంలో 77 మంది ఉన్నారు. 77లో 27 ఓబీసీలు. ఓకే. దేశ చరిత్రలో ఓబీసీలు 27 మంది ఎప్పుడు లేరు. నంబర్ 1. ఎస్సీలు 12 మంది, ఎస్టీలు 8. ఓకే. ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం ఎంత? 47. ఇప్పుడు 77లో 47 అంటే ఏంది? 60% దాటింది. అంటే ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు వాళ్ళ క్యాబినెట్లో అణగారిన వర్గాలను ఆ స్థాయిలో పెట్టలేదు, కానీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చాడు. సో అదే సోషల్ జస్టిస్, రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు కదా. ఓకే. బహుశా ఇదే మళ్ళా మంత్రివర్గంలో ఇంకా పెరుగుతుందని నేను ఆశిస్తాను. ఓకే. పెంచుకుంటూ వచ్చాడుగా. నువ్వు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కంటే ముందు, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కంటే ముందు నువ్వు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం క్యాబినెట్ చూసుకోరాదు. బిలో 40% లోపు ఉన్నది. మరి ఈయన 60% దాటిచ్చాడు కదా. ఓకే. ఓకే. మీరు చూడండి, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం గురించి గొప్పగా మాట్లాడేది కాంగ్రెస్. సామాజిక న్యాయం అంటే ఉన్నత వర్గాల కోసమే సామాజిక న్యాయం, దాన్ని సామాజిక న్యాయం అన్నారు. ఎవరికి అన్యాయం జరిగిందో వ్యవస్థలో వాళ్లకు సమన్వయం కల్పించడమే సామాజిక న్యాయం, అవకాశాలు. ఒక 10 ఏళ్ళ కాంగ్రెస్ పాలన, గౌరవ నరేంద్ర మోడీ గారి కంటే ముందు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళ పాలన, అంతే కదా. తేడా చూద్దాం. కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో 10 ఏళ్ళు, 2004-2014 మధ్యలో 10 ఏళ్ళు, వాళ్ళకు 2 రాష్ట్రపతులు చేసే అవకాశం వచ్చింది. ఓకే. ఒకరిని ప్రతిభా పాటిల్, మహిళ, బ్రాహ్మణ్. ఒకరు ప్రణబ్ ముఖర్జీ, బ్రాహ్మణ్. అంటే 2 రాష్ట్రపతులు చేసే అధికారం కాంగ్రెస్కి వచ్చింది. దాని సామాజిక న్యాయం బ్రాహ్మణ్. ఓకే. గౌరవ నరేంద్ర మోడీ గారికి ఈ 10 ఏళ్లలో 2014-24 మధ్యలో ఈ 10 ఏళ్లలో 2 రాష్ట్రపతులు చేసుకునే అవకాశం వచ్చింది. ఒక దళితుడు రామ్నాథ్ కోవింద్, ఒక ఆదివాసీ బిడ్డ, కరెంటు కూడా లేని గ్రామం నుండి వచ్చిన ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసి ప్రథమ పౌరాలకు కూర్చోబెట్టిండు. సోషల్ జస్టిస్ అంటే ఏంది? సోషల్ జస్టిస్ చెప్పండి. ఎవరు అధికారానికి దూరం ఉన్నారో, ఎవరు అవకాశానికి దూరం ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడమే సామాజిక న్యాయం కదా. సో ఇవన్నీ కూడా మీకు నమ్మకం కలిగిస్తున్నాయి. ఆచరణ కదా. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఆధారాలు లేవా అంటే ఆధారాలు కదా, కనిపిస్తుంది. కనిపిస్తున్న పిక్చర్. రాష్ట్రపతి గారు ఇప్పుడు ముర్ము, కోవింద్ అంతకుముందు రాష్ట్రపతి. ఈయన ఎవరండి? ఓబీసీ. అంటే ఓబీసీ ఎవరికి పెద్ద పెట్టేశారు? తనకంటే కింది సామాజిక వర్గాన్ని పైకి తీసుకొచ్చారు. ఓకే. మరి కాంగ్రెస్ ఎవరిని తీసుకొచ్చి పెట్టింది రాష్ట్రపతులుగా? ఈ 10 ఏళ్ళు కూర్చున్నోళ్ళని కూర్చోబెట్టింది, కూర్చున్నోళ్ళనే కూర్చోబెట్టింది. వీళ్ళు ఎవరు కూర్చోబెట్టిండ్రు? ఏనాడు అవకాశం రాని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇది కదా సోషల్ జస్టిస్. ఓకే. ఇప్పుడు రిజర్వేషన్ల అంశానికి వస్తే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే ఈ 50% ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని తీసేస్తాను, లిఫ్ట్ చేస్తాను అంటున్నారు ఆయన. అట్ ద సేమ్ టైం అసలు రిజర్వేషన్ని మళ్ళీ పునఃసమీక్షించాలి అనేటువంటిది బీజేపీ యొక్క ఆలోచన. దీంట్లో దేనికి సపోర్ట్ చేస్తారు మీరు? రాహుల్ గాంధీ గారి సైద్ధాంతికంగా చూసేటోళ్ళు గొప్పగా మాటలు అనిపిస్తాయి, కానీ ఆచరణ శూన్యం. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ బీజేపీ రిజర్వేషన్లను పరిరక్షిస్తుంది, రిజర్వేషన్లను పెంచుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ 10 ఏళ్ల పాలన మీద, గౌరవ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద ఇప్పుడున్న ప్రతిపక్షాలు, లేదా కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే లేదా రాహుల్ గాంధీ గారు, ఇద్దరు గురించి మాట్లాడదాం. ఈ ఇద్దరు మాట్లాడే మాటల్లో సమాజంలో ఉండబడే కింది వర్గాలను
భయోభ్రాంతులు గురి చేసి ఓటేయించుకోవాలనుకుంటుంది కానీ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడి ఓటేయించుకోవట్లా. ప్రభుత్వ గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడి ఇగో వీళ్ళ వైఫల్యం ఇట్లున్నది అని చెప్పి ఓటేయించుకోవట్లా. భయభ్రాంతులు గురి చేసి ఓటేయించుకోవాల్సి వచ్చింది. రివర్స్లో చెప్తున్నారు వాళ్ళు. కాదే ఏం చెప్తుంది, నేను అది చెప్తాను. నేను ఏం చెప్తుంది, ఈ దేశానికి ప్రధానమంత్రిగా 3వసారి నరేంద్ర మోడీ గారు అవుతే రాజ్యాంగం తీసేస్తారు అని, రిజర్వేషన్లు ఎత్తేస్తారు, ఇదే లాస్ట్ ఎలక్షన్స్, ప్రజాస్వామ్యం పోతుంది అని. అంతే కదా, దేశానికి కూడా ఇవే లాస్ట్ ఎలక్షన్. ఏంటంటే ఈ మూడిట్లో రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం లేదు కానీ 3వసారి గౌరవ నరేంద్ర మోడీ గారు అధికారంకి వస్తే మాత్రం కాంగ్రెస్కే ఉనికి ప్రమాదం అవుతుంది. రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం లేదు, కాంగ్రెస్ ఉనికికి ప్రమాదం. కాంగ్రెస్కి వచ్చిన ఉనికి ప్రమాదం అని చెప్పకుండా రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం అంటాను. ఎందుకంటే రాజ్యాంగానికి ప్రమాదం అంటే అందరూ రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కదా. కాంగ్రెస్కి ప్రమాదం వచ్చిందంటే అందరు కాంగ్రెస్కు ప్రమాదం వచ్చింది, దాన్ని కాంగ్రెస్ ప్రమాదం నుంచి బయటపడాలి అనుకోరు కదా. కాంగ్రెస్కి వచ్చే ప్రమాదాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎదుర్కోవాలి. దేశానికి రాజ్యాంగానికి ప్రమాదం వస్తే దేశ ప్రజలు దాన్ని ఎదుర్కోవాలి కదా. కాబట్టి వాళ్ళకు వచ్చిన ప్రమాదాన్ని వాళ్ళు చెప్పుకోకుండా అది రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదంగా ప్రజల్లో భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నిజంగా రాజ్యాంగాన్ని ధిక్కరించి రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరించి పరిపాలించిందే కాంగ్రెస్. ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ రాజ్యాంగం ఉన్నది? ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ ప్రజాస్వామ్యం ఉన్నది? ఎమర్జెన్సీని తీసుకురావాలంటే రాజ్యాంగాన్ని పక్కకు పెట్టడమే కదా. ఆచరణ ఎవరిది? అది రాజ్యాంగం లేని ప్రజాస్వామ్యం లేని పరిపాలన ఎవరు చేశారు? ఇందిరాగాంధీ చేసింది కదా. అసలు వాళ్ళు రాజ్యాంగానికి ప్రమాదం తీసుకొచ్చారు, వాళ్ళు ప్రజాస్వామ్యం ప్రమాదం తీసుకొచ్చారు. ఇది నెంబర్ 1 ఆచరణ రుజువైంది. ఓకే, ఈ 10 ఏళ్లలో నాకు తెలిసి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి రిజర్వేషన్కి వచ్చిన ప్రమాదం లేదు. రాజ్యాంగం పటిష్టపడుతున్నది, ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదంలో పడలేదు ఇందిరాగాంధీతో పోల్చుకుంటే, కాంగ్రెస్తో పోల్చుకుంటే కదా. రిజర్వేషన్లకు గ్యారెంటీ ఉన్నది అంటున్నాను నేను. ఓకే, ఎట్లా? మీ సోదరుడు చెప్తున్నా, 2 శక్తులు దేశంలో భయపడుతున్నాయి గౌరవ నరేంద్ర మోడీ గారిని చూసి. 2 శక్తులు. ఒకటి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న, అస్థిరత్వం నెట్టాలనుకున్న పాకిస్తాన్ మధ్య ఉగ్రవాదులకు భయం ఏర్పడుతున్నది గౌరవ నరేంద్ర మోడీ గారిని చూసి, ఆయన పాలన చూసి. ఓకే, అందువల్లనే పాకిస్తాన్ తోక ముడిచింది, ఉగ్రవాదుల చర్యలు కనుమరుగైపోతున్నాయి. అంటే ఏదన్నా అంటే అక్కడికే పోయి దెబ్బ కొట్టేటాడికి ఉన్నాడు ఇప్పుడు. ఓకే, ఒకటి పుల్వామా చేశారు, ఎదురుదాడి అక్కడ చేశారు, అంతేనా? అంటే దేశాన్ని అస్థిరత్వంలోకి పడేయాలనుకున్న శక్తులకు నరేంద్ర మోడీ అంటే ప్రమాదం, భయం, వాళ్ళ భయంలో ఉన్నారు. రెండోది ఏంది, అంతకుముందు ఒక 10 ఏళ్ల పాలనలో ప్రతిరోజు నువ్వు నేను అందరం చూసేది, మీరు రాసిన వార్తల్లో ఉన్నది స్కామ్లు. ఇప్పుడు స్కామ్లు లేవు, కానీ ఏదన్నా జరిగితే మాత్రం జైల్లో ఉండేటోళ్ళు కనిపిస్తాను. అప్పుడు స్కామ్లు కనిపించినాయి కానీ జైల్లోకి వెళ్ళేటోళ్ళ సంఖ్య ఉండేది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో స్కామ్లు లేవు, కానీ ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు జరిగిన స్కామ్లను బయటకు తెచ్చి వాళ్ళు జైలు పోతుండ్రు. అంటే నరేంద్ర మోడీ గారు అంటే అస్థిరత్వం చేయాలనుకున్న వాళ్ళకు భయం, లేదా అవినీతి చర్యలకు పాల్పడే వాళ్ళకి భయం, దోచుకునే వాళ్ళకి భయం. కానీ ఇది రాజకీయ పరంగా కక్ష సాధించుకునే దానికి ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీటన్నిటిని మోడీ ఉపయోగిస్తున్నాడు అనేది కదా వాళ్ళు చెప్పేది. ఒక విషయం అంటే కాంగ్రెస్ పాలనలో అసలు సిబిఐ విచారణ జరగలేదా? కాంగ్రెస్ పాలనలో అసలు ఈడీ చర్యలు లేవా? ఏ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఉన్నాయి, కానీ రాజకీయంగా ఉపయోగించుకోలేదు. అట్లా అంటే ఇప్పుడు అవినీతికి పాల్పడ్డ వాళ్ళను ఈడీ వదిలిపెట్టలేదంటే బీజేపీ ఉపయోగించుకుంటుందని ఎందుకు అనుకోవాలి? ఆడ ఉపేక్షించిండ్రు, ఎందుకంటే చేసిన వాళ్ళకు డిపార్ట్మెంట్కు అవినాభాసందం కల్పించిన గవర్నమెంటే కదా. ఏది ఆడ నేరాలు జరిగినాయి, నేర విచారణ ఎందుకు ఆగిపోయింది? తప్పులు జరిగినాయి, తప్పులను సరిదిద్దే ప్రయత్నం ఎందుకు జరగలేదు? అంటే తప్పులు చేసిన వాళ్ళు మీరే కాబట్టి మీరు ఉపేక్షించుకున్నారు. ఇక్కడ తప్పులు జరిగిన వాళ్ళని ఉపేక్షించద్దు అనుకుంటారు కాబట్టి అది జైలుకి వెళ్తున్నారు. సింపుల్ విషయం. అది కాదు కదా, కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2G కుంభకోణం మనకు కనిపించింది, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, ఇవే కదా కనిపించింది. వీటి మీద ఎంక్వైరీ చేశారు కదా వాళ్ళు. ఎంక్వైరీ కూడా అయిపోయింది, మొత్తం క్లీన్ చిట్ 2G అనేది ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్లోనే వచ్చింది, ఏం లేదని చెప్పి. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎంక్వైరీ వేయట్లేదని కదా. ఇప్పుడు రాఫెల్ డీల్ ఉంది, దానికి సంబంధించి అసలు ఇంతవరకు ఎంక్వైరీ వేయలేదని కదా వాళ్ళు అనేది. ఇప్పుడు ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ పరిధిలో విచారణ జరుగుతున్నప్పుడు కదా, ఆ డిపార్ట్మెంట్కి పూర్తి స్వేచ్ఛనివ్వడమేగా చేయాల్సిన పని ఎవరమైనా సరే.
చేయాలి, అది మస్ట్. అది ఇప్పుడు ఎవరైనా సరే ఆ డిపార్ట్మెంట్ చర్య అదనంగా జరిగింది అనుకోండి, అది ప్రభుత్వ కంట్రోల్లో చేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కవిత గారు జైలుకి వెళ్ళిన అనుకో, అది ఈడీ సిబిఐ విచారణలో భాగంగా జైలుకి వెళ్ళినట్ట లేకపోతే కేంద్రం చేసుకొచ్చినట్ట. ఇప్పుడు కేజ్రీవాల్ లేదా ఇంకోరు ఉన్నారు అనుకోండి కదా, ప్రత్యర్థులే కావచ్చు, కేసుకు అసలు సంబంధం లేదంటామా మనం, కేసులో అది ఇన్వాల్వ్ కాలేమంటాము మనం కదా. ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నదాన్ని ప్రత్యర్థులు కాబట్టి మేము ప్రత్యర్థులం కాబట్టి మమ్మల్ని జైల్లో పెడుతున్నా అంటారు. కానీ అయితే ప్రత్యర్థులు అయినంత మాత్రం నేరం చేస్తే ఇంట్లో కూర్చొని పెట్టాలంటారా ఎవరన్నా? నేనంటే నాకైతే ఒక నమ్మకం, ఆయన అవినీతికి పాల్పడాడు, ఆయన కుటుంబ రాజకీయాలు చేయడు కదా. కుటుంబ రాజకీయాలు చేసే వాళ్ళకు అవినీతిని ఎక్కడో ఉపేక్షించాలనుకునే వాళ్ళకి మాత్రం ఆయన అంటే భయం బ్రదర్. కానీ ఈ అవినీతి వల్ల, అవినీతికి పాల్పడ్డ దోపిడిదారుల వల్ల ఎంతోమంది లక్షల కుటుంబాల పేదరికాన్ని అట్లనే నిలబెట్టుకుంటున్నారు. ఏ పేదరికం తొలగించడానికి అవినీతి తగ్గిపోయేది అన్న. నేను ఒక విషయం చెప్తాను, డైరెక్ట్గా స్టూడియో చెప్పాలి. మీరు నరేంద్ర మోడీ గురించి ఇంత బాగా అద్భుతంగా చెబుతున్నారు కాబట్టి, సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది, అంతే. అదే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది మనం చాలా కాలంగా వింటున్నాం కదా. ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు కదా. ఈవెన్ వ్యక్తిగత హాజరుకు కూడా ఇవాళ ఆయన హాజరు కాకుండా ఉంటున్నారు. యాక్చువల్గా అయితే ప్రతి శుక్రవారం హాజరు కావాలి, దాని నుంచి కూడా ఉపశమనం పొందారు. దానికి కారణం నరేంద్ర మోడీ అని అంటారు. దానికి మీరేమంటారు? నేను ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు జైళ్ళకు పంపినది డిపార్ట్మెంట్ అని నేనే అంటున్నప్పుడు, నరేంద్ర మోడీ గారికి సంబంధం లేకుండా డిపార్ట్మెంట్ అయినప్పుడు కదా, నేనేమన్నా డిపార్ట్మెంట్కి స్వేచ్ఛ ఉంది, ఎవరిని జైల్లో పెట్టాలి, ఎవరు జైల్లో పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలనే కాడ వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ పరిధి దాటిస్తే ప్రభుత్వ కంట్రోల్కి వస్తుంది. ఇప్పుడు నేనేమన్నా కవిత అరెస్ట్ అయినా, కేజ్రీవాల్ అరెస్ట్ అయినా డిపార్ట్మెంట్లో బాగా జరిగింది అంటున్నా కదా. డిపార్ట్మెంట్లో బాగానే జరిగింది నేను అంటున్నా కదా. ఇప్పుడు మీరు ఫలానోళ్ళు కనీసం కోర్టుకు విచారణకు హాజరు కాకపోవడానికి కూడా కారణం కేంద్రం అంటున్నారు కదా. కేంద్రం మోడీ ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది కదా. నేనంటే మనం సిబిఐ వైఫల్యాల మీద ఎంతైనా మాట్లాడదాం. సిబిఐ మీద మాట్లాడే బదులు నరేంద్ర మోడీ గారిని మాట్లాడిన అనుకో, ఇక డిపార్ట్మెంట్ స్వేచ్ఛ ఉన్నదని మనం అనుకోలేము కదా. కొన్ని విషయాల్లో మనకు అనుకూలమైన నిర్ణయాలు డిపార్ట్మెంట్ చేసింది అనుకో కదా, చేసింది అనుకో, అప్పుడు మనం ఏమంటాం, డిపార్ట్మెంట్ గొప్పది అంటాం. టీడీపీ ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసింది, గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానివల్ల కొన్ని వేల కుటుంబాలు మావి బాగుపడ్డాయి. ఆ సమయంలో ఆయన చేసినప్పుడు దాదాపు 22-23 వేల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటేనే ఎంతో రిస్క్ ఉంటుంది, ఎంతో ఇబ్బంది ఉంటుంది. కానీ ఆయన చేసిన సమయంలో 23,000 ఉద్యోగాలు, 22,000 ఉద్యోగాలు పైగా వచ్చేసినాయి. వేలాది మంది పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు. అంటే దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఆయన వల్ల బాగుపడ్డాయి. కొద్ది మధ్యలో మళ్ళీ కొంత ఇబ్బంది ఏర్పడ్డది. మళ్ళీ వర్గీకరణ అంశం కీలక దశలు ఉన్నది. ఆయన మొన్న మాట్లాడిండు. ఎస్సీ వర్గీకరణ గతంలో చేసింది నేనే, ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దానికి అనుకూలంగా వచ్చారు. మళ్ళీ వర్గీకరణ చేసేది నేనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఆడ కూర్చున్నప్పుడు, సుప్రీంకోర్టు ప్రక్రియ ముందుకెళ్తుంది, జడ్జిమెంట్ రిజర్వ్ ఉన్నది. 100% సుప్రీంకోర్టు వర్గీకరణ గ్రీన్ సిగ్నల్ అవుతుంది నేను ఆశిస్తున్నా. న్యాయం కోసం కొట్లాడేటోండి కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉండాలి కదా, ఆశిస్తున్నా. మరి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ క్లియర్ చేస్తే అమలు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా కంపల్సరీ. అంతే, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి ఇక్కడ, అవును రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం చేసినా సుప్రీంకోర్టు చేసినా అమలు చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. జగన్ ఉంటే మాకు అమలు చేయడానికి విషయం మాకు రుజువు అయిపోయింది. వర్గీకరణ విషయంలో జగన్ అమలు చేయడం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉభయ సభలు ఆమోదించిన చట్టం చేసినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలిగా? అనివార్యంగా చేయాలి. అమలు చేయాల్సింది ఎవరు? అనివార్యంగా చేయాలి కదా, అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదాహరణకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చారు. అవును, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మక్కి అమలు చేస్తలేవు. అంటే అక్కడ ఉండేటువంటి కులాలకి షేర్ చేశారు. నేను అదే వెసులుబాటు ఇచ్చారు కదా చట్టంలో. కొన్ని ఇప్పటికి 10% అమలు చేయని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికి స్టిల్. ఓకే, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం ఉన్నది అనుకో, ఇప్పుడు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ విషయంలో. అసలు లాయర్ని పెట్టలేదు కదా. ఓకే, అంటే లాయర్ని పెడితే ఏం చెప్పాలా? వాదించాలి కదా. లాయర్ని పెట్టలే. సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టమని పదే కోరినాం, అసలు లాయర్ని పెట్టలే. అంటే లాయర్ని పెట్టకపోవడం ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టులో వర్గీకరణ గురించి అనుకూలంగా వాదించొద్దు అని.
మరి వర్గీకరణకు అనుకూలంగా వాదించద్దన్న మనిషి ఒకవేళ వర్గీకరణ జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చినా వెంటనే అమలు చేస్తాడని గ్యారంటీ ఉంటుంది. పెండింగ్లో పెట్టడానికి 100 శాఖలు ఉంటాయండి. చిత్తశుద్ధి ఉంటే 1 డే పడుతుంది, చిత్తశుద్ధి లేకపోతే 1 year పడుతుంది. మళ్ళీ మీరు రోడ్ ఎక్కాల్సిందే కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో కేంద్రం తీసుకునే నిర్ణయానైనా అమలు చేస్తాడు, ఎందుకంటే పొత్తులో ఉన్నాడు. గవర్నర్ నరేంద్ర మోడీ గారు అనుకూలంగా ఉన్నాడు కదా, ఈయన వర్గీకరణకు అనుకూలం వెంటనే అమలు చేస్తాడు. సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చినా వర్గీకరణ అమలు చేస్తాడు. అంటే ఇక్కడ వర్గీకరణ అమలు చేసే వ్యక్తులను కోరుకోవాలంటే మీరు చంద్రబాబు గారిని కోరుకోవాల్సిందే. అందులో అక్కడ గవర్నర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రూపంగా, ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవుతే మాకు వర్గీకరణ వేగవంతంగా అమలు జరుగుతుంది. ఓకే. సో సైద్ధాంతిక పరంగా మీరు దాన్ని అమలు చేయడానికి మీరు ముందుకెళ్తున్నారు. ఉద్యమం నేపథ్యం కూడా ఉంది దీంట్లో. అయితే ఇక్కడ కొంతమంది ఆంధ్రప్రదేశ్కి మీరు వెళ్ళిన సందర్భంగా సమ్ XYZ వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఈయనేదో ఆశించి పర్సనల్గా వచ్చారు ఇక్కడికి, అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం పని మందకృష్ణ మాదిగి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. పేర్లు చెప్పుకుంటే చెప్తా. నాకు పేర్లు నేను వేసేందంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నేను వస్తే ఎవరికి నష్టమో గావాల నుంచి ఆ మాట వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే నేను వస్తే ఎవరికి సపోర్టో వాళ్ళు అనలేరు కదా. నేను ఎవరికి సపోర్ట్ ఇస్తే ఎవరికి నష్టమో కావాలంటారు కదా. అదే అర్థమైంది కదా. అలా కాదు కదా, సేమ్ సామాజిక నాకు అర్థమైంది. ఆ సామాజిక వర్గ నేతలను దగ్గరికి పిలిపించుకొని మీటింగులు పెట్టించుకుంటూ భుజాలను చేసుకొని మాట్లాడుతున్నది ఎవరు పాలకులే కదా అంటున్నాను నేను. సింపుల్ విషయం మరిగా అంతే కదా. అంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చి వర్గీకరణ సపోర్ట్ చేసే వ్యక్తులకు నేను సపోర్ట్ చేసిన అనుకోండి, వర్గీకరణ వ్యతిరేక శక్తులకు కదా భయం. కానీ వర్గీకరణ వ్యతిరేక శక్తిగా ఇప్పుడు మేము అనుకూలంగా శక్తిగా మేము జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం కదా. ఓకే. ఇప్పుడు ఎవరైతే నన్ను ఆంధ్రప్రదేశ్ రావద్దంటున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగిన వాళ్ళే కదా. సో జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నారు ఇదంతా. ఇంకెవరు మరి మీరే చెప్పండి. ఇప్పుడు బయటకు వచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇస్తుండ్రు, నువ్వు రావద్దు అని చెప్పి. నేను దేశ పౌరుని ఎక్కడైనా తిరుగుతాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని రావద్దు అని అడ్డం పడ్డారు. తెలంగాణ పౌరుడిగా నేను తిప్పాను. ఎందుకు తిప్పాను? భారత పౌరులు ఎవరికైనా దేశంలో ఎక్కడిని తిరిగే స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళ విధానాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నది. ఎస్, మనకు అనుకూలమా వ్యతిరేకం పక్క పెట్టండి, భారత పౌరులుగా వాళ్ళకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది అని నేను తిప్పగలిగాము. అంతేందుకు ఇప్పుడు ఉండబడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు మీ అందరూ తెలుసు, వరంగల్ పోతున్న రోజు, మహబూబాద్ పోతున్న రోజు, మహబూబాద్ పోతున్న రోజు అందరూ అడ్డం పడ్డారు కదా. మానుకోటకు పోతున్న రోజు ట్రైన్లో అడ్డం పడ్డారు. రోసే గారు ముఖ్యమంత్రి. అడ్డం పడుతున్నప్పుడు తెలంగాణ శ్రేణులు, ఉద్యమ శ్రేణులు అందరూ అడ్డం పడుతుంటే ఎంఆర్పిఎస్ ఒకటే స్వాగతించింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు స్వాగతం? ఇదే రాజ్యాంగం ప్రకారంగా భారత పౌరులు ఎక్కడిని తిరిగే స్వేచ్ఛ ఉన్నది. అందరి భావాలు ఒకే తిరిగి ఉండకపోవచ్చు, ఒకరు అనుకూలంగా ఉంటారు, ఒకరు వ్యతిరేకంగా ఉంటారు. అనుకూలంగా ఉన్నోడు తిరగాలి, మనకు వ్యతిరేకంగా ఉన్నోడు తిరగద్దు అంటే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీ ఉన్నది, అక్కడ వైసీపీ వచ్చింది, అయితే టీడీపీ వాళ్ళు అక్కడ ఉండద్దా? లేదా టీడీపీ వచ్చింది వైసీపీ వాళ్ళు ఉండద్దా? అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా. అట్లా నా అనుభవంలో అందరికీ తెలిసిన విషయం, చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ తిరగద్దన్న రోజు తిప్పింది ఎంఆర్పిఎస్. రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగపరమైన అంశాన్ని కాపాడడానికి, స్వేచ్ఛను కాపాడడానికి, హక్కును కాపాడడానికి. అట్లనే జగన్ రోకను కూడా వ్యతిరేకిస్తున్న రోజుల్లో కూడా స్వాగతించింది ఎంఆర్పిఎస్. కాబట్టి భారత పౌరులు ఎక్కడ తిరిగే స్వేచ్ఛ ఉండేది. కానీ న్యాయం మా జాతికి ఎక్కడ జరగాలో అక్కడ జరిపించాలంటే వర్గీకరణకు అనుకూలమైన శక్తులకు నేను అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు వర్గీకరణకు అనుకూలమైన శక్తులకు సపోర్ట్ చేయడం కోసం నన్ను రావద్దంటారు. రావద్దంటే వాళ్ళు స్టేట్మెంట్ చూడడానికంటే ముందు వాళ్ళు ఎక్కడున్నారో చూడండి. వాళ్ళు సజ్జల దగ్గర కనిపిస్తారు, అదే ఫోటోలు. వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర కనిపిస్తాయి, ఇక అవే ఫోటోలు. అంటే వాళ్ళు మా జాతి వ్యతిరేకులు అనే కదా కదా, జాతి ద్రోహులు కదా వాళ్ళు. సో వాళ్ళ గురించి, వాళ్ళ విమర్శల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి. ఇప్పుడు కొడతామంటే భయం, పెడతామంటే ఆశ. నా జాతికి మేలు చేస్తామని ఒకరు వచ్చిండ్రు, నా జాతికి మేలు చేయమని ఇంకొకరు నిలబడ్డారు. నేను మేలు చేసే వాళ్ళ దగ్గరికి పోతా కానీ మేలు చేయని వాళ్ళ దగ్గరికి అయితే పోను కదా. సో ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకు వెళ్ళొచ్చారు. గతానికంటే కూడా ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది, మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఎలా ఉండదంటే మాదిగ కోణంలో చెప్తున్నా. మీరు కలిసింది కూడా అక్కడేగా. మాదిగ కోణంలో చెప్తున్నా. ప్రధానంగా 3 కోణాలు మాదిగ జాతిని ఆలోచింపజేస్తున్నాయి. కమ్యూనిటీ మొత్తం ఫీలింగ్ ఎట్లుంటుందంటే, మాకు వర్గీకరణ అయితేనే మా బతుకు బాగుపడుతుంది అనేది ఉంటుంది. అది సామాన్యుల్లో ఉంటుంది, అది విద్యార్థులు ఉంటుంది, ఉద్యోగస్తుల్లో ఉంటుంది, మేధావర్గం ఉంటుంది. ఎందుకంటే సామాన్యుల గుండె చప్పుడు ఎంఆర్పిఎస్ వినిపించింది.
అంటే ఎంఆర్పిఎస్ అనేది డిమాండు, ఎంఆర్పిఎస్ నినాదం ప్రతి మాదిగ కుటుంబంలో ఉంటుంది. అది కాబట్టి వర్గీకరణ జరిగితేనే మన పిల్లలు బాగుపడతారు అనేది ఉంటుంది కదా ఫీలింగ్. వాళ్ళు నిరక్షరాస్యులు నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, 100% ఉంటుంది, ఫీలింగ్ అయితే ఉంటుంది. వర్గీకరణ జరిగినప్పుడు చంద్రబాబు చేసినప్పుడే మన పిల్లలు బాగుపడ్డారు. జగన్కు మనం ఓట్లేసాం కానీ జగన్ మనకు అనుకూలంగా కాదనే విషయం తేలిపోయింది. ఎట్లా తేలిపోయింది? సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టమన్నా మన తరపున పెట్టకపోవడం తేలిపోయింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టినాయి, కేంద్ర ప్రభుత్వం కూడా లాయర్ పెట్టింది. కేసే ఆంధ్రప్రదేశ్ కేసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లాయర్ని పెట్టలేదనేది, జగన్ మనకు అనుకూలంగా లేడు కాబట్టి పెట్టలేదనేది జనంలో వెళ్ళిన సందేశం. సింపుల్ విషయం. నెంబర్ 1 అంటే మా జాతిని నిరక్షరాస్యులైనా విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ప్రభావితం చేసేది వర్గీకరణ అంశం. నెంబర్ 1. నెంబర్ 2, ఆర్థికంగా మేము పేద కుటుంబం వాళ్ళం. అన్ని కులాల్లో పేదరికం ఎంత ఉంటుందో కానీ మాదిగ కులంలో పేదరికం 90% ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాదిగ కార్పొరేషన్ పెట్టిందని చెప్పుకుంటాడు కదా. అవును, కార్పొరేషన్ దాదాపు 56 పెట్టాడు. అవి పెట్టిండు. ఏ కార్పొరేషన్ గురించి నేను మాట్లాడే స్వేచ్ఛ నాకు లేదనుకుంటే, నాకు లోతులోకి వెళ్ళలేదు. మరి 5 ఏళ్ళలో 5 రూపాయలు ఖర్చు పెట్టలేదు కదా మాది కార్పొరేషన్కు. 5 ఏళ్లలో 5 రూపాయలు ఖర్చు పెట్టని కార్పొరేషన్ ఏదైనా ఉంటే మాదే. అంటే మేము ఆర్థికంగా మమ్మల్ని బాగు చేయడానికి ఆయన ఏం ప్రయత్నం చేయలేదని సాక్ష్యమే కదా. కార్పొరేషన్ పెట్టిందే వీళ్ళకు ఆర్థికంగా సంక్షేమం తీసుకురావడానికి లేదు కదా. నెంబర్ 2. నెంబర్ 3, ఎన్నికల సమయంలో చూసేది ఏ జాతి అయినా ఏ కులమైనా ఏంటంటే మాకు ఎన్ని టికెట్లు ఇచ్చినాయి మా కులానికి అని చూస్తారా లేదా? రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా. అంటే మా వాళ్ళకు ఎంత ప్రాతినిధ్యం దొరికిందని. ఇప్పుడు 29 అసెంబ్లీ నియోజకవర్గాలు అనుకో, పార్లమెంటు 29 ఎస్సీ నియోజకవర్గాలు. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో 29 ఉన్నాయి ఇవ్వడానికి ఎస్సీలే. ఆయనకు పొత్తు లేదు కదా ఎవరికి, ఆయనే 29 మంది కేటాయించాలి. అందులో 19 మాలలకి ఇచ్చిండు, 10 మాదిగలకి ఇచ్చిండు. తేడా ఓకే. కానీ టీడీపీతో బీజేపీ జనసేన పొత్తు ఉన్నది. ఈ పొత్తులో 4 పోయినాయి 29లో. ఆయన కేటాయించలేడు ఆ 4, కానీ 25 కేటాయిస్తాడు. 25లో 14 మాదిగలు, 11 మాల. ఇప్పుడు చెప్పండి, మా రాజకీయ ప్రాతినిధ్యం పెంచింది ఎవరు? చంద్రబాబు. మా రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించింది ఎవరు? జగన్. మాదిగ కార్పొరేషన్ పెట్టంది, నిధులు ఇవ్వంది ఎవరు? జగన్. లాయర్ని పెట్టంది ఎవరు? జగన్. ఈ రీతిలో చూస్తే వర్గీకరణ జరిగితేనే మనకు మేలు జరుగుతుంది, చంద్రబాబు నాయుడు చేసిండు కాబట్టి మళ్ళీ చంద్రబాబు చేస్తాడు. ఈయన మనకు అనుకూలం కాదు కాబట్టి సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టలేదు, మనకు రూపాయికి డబ్బు కేటాయించలేదు, మనకు టికెట్లు కేటాయించలేదు. మాదిగలకు వ్యతిరేకం జగన్ అనే విషయం మేము తెలుసలే, ఆయనకైనా తెలుసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా. అవును, ఆయన అటు సైడ్ ఉండాలనుకున్నాడు కాబట్టి తెలుసుకున్నాడు. ఈయన ఇటు సైడ్ ఉండాలనుకున్నాడు కాబట్టి ఈయన తెలుసుకున్నాడు. సో కాబట్టి మాదిగ సామాజిక వర్గం అనేది డెఫినెట్గా ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమి వైపు 100కి 100% ఉంటుంది అంటారు. వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో వేసింది కాదు, వైసీపీ ఓట్లేసింది మాదిగలు ఎక్కువగా మంది కాదు. కొద్దిగా 2014లో వర్గీకరణ చేస్తామని చంద్రబాబు గారు చెప్పిన తర్వాత మాదిగల సపోర్ట్ అప్పుడు ఉన్నది. 2014లో అప్పుడు మాల మహానాడు వర్గీకరణ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. మీరు గమనించాలి, 2014లో మేము ఎంఆర్పిఎస్ సపోర్ట్ చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అక్కడ మాల మహానాడు జగన్కే ఉన్నది. మాల మహానాడు జగన్ మద్దతు ఇచ్చిన రోజుల్లో కూడా జగన్ ఓడిపోయాడు. మాదిగ దండోరా చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చిన రోజు చంద్రబాబు గెలిచిండు 2014. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే తర్వాత అధికారంకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా వాళ్ళ మాట లేని కొద్దిగా పక్కకు పోయిండు. అప్పుడే 2014లో చంద్రబాబు నాయుడును ఓడించాలని తిరిగిన జోపుడిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఆయనను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. మరో మాల మహానాడు లీడరు కారం శివాజీని చేర్చుకొని ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చాడు. వీళ్ళందరూ మాదిగలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసిన వాళ్ళు మరి వాళ్ళని తీసుకున్నాడు. సో 2014 నుంచి 19 వరకు జరిగిన తప్పులు ఇవి, పొరపాట్లు. తర్వాత ఏం జరిగింది, మేము ఆయనని ఇక్కడ తిప్పాము, వాళ్ళు ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు మమ్మల్ని తిరగని వెళ్ళాడు చంద్రబాబు గారిని. మేము ఇక్కడ తిప్పాము. కానీ ఏబిసిడి వర్గీకరణ ఏమైంది, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావని అడగడానికి వెళ్తే నన్ను తిరగని వెళ్ళే అరెస్టులు, మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు కురుక్షేత్రం గొడవ. ఇవన్నీ చూసిన తర్వాత మాదిగల్లో కొద్దిగా
అరే మనం నమ్ముకున్నోడే మనకు న్యాయం చేయలేకపోయాడు కదా అనే కోపంతో అటేశారు. 19లో జగన్ మీద ప్రేమతో కాదు. చివరికి మేము ఆయన మనకు అనుకూలంగా కాదు, ఈయన మనకు అనుకూలంగా ఉంటానని లేకుండా పోయిందని చెప్పి మేము నోటకి పిలుపునిచ్చినాం. మీరు ఆంధ్రప్రదేశ్లో 100కి లక్షల ఓట్లు వచ్చినాయి అప్పుడే. ఓకే, పేపర్లో టీవీలు కూడా ప్రచారం చేశారు. ఏ రాష్ట్రంలో రానంత 100 ఓట్లు ఇక్కడికి వచ్చినాయని చెప్పి అప్పుడు ఎంఆర్పిఎస్ 100కి పిలుపునిచ్చింది. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు మాకు అనుకూలం ఉంటాయని ఉండలేకపోయిన రోజులు, వాళ్ళకు కొద్దిగా అనుకూలం. జగన్ మాకు అనుకూలం కాదని మేము ముందే డిసైడ్ చేశాం, తెలుసు కాబట్టి. అప్పుడు మేము ఎవరికి ఓటు వేయమని చెప్పకుండా 100కి వేయమని చెప్పాం. ఓకే, నిరసన ఓటు 100కు లక్షల ఓట్లు పడ్డాయి. ఇక చంద్రబాబు మీద మరింత కోపం ఉన్నోళ్ళు అటేశారు. అందువల్ల ప్రేమ ఉండి కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఈయన మీద ఒక అంచనా వచ్చింది. మళ్ళా ఆత్మ పరిశీలన చేసుకున్నా మళ్ళా మనకు అనుకూలంగా ఉండేది చంద్రబాబే అనేది మెసేజ్ వెళ్ళిపోతుంది. ప్లస్ కూటమిలో ఉన్నారు కాబట్టి జగన్ మనకు అనుకూలంగా ఎప్పుడు కాదనే విషయం తెలుసుకోవడం దారితీసేది. కాబట్టి పడతాయి ఓట్లు.